నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ఈ ఉదయకాలమందు యేసు ప్రభుల వారు మీకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వారలారా, మీ కుటుంబంలో సమస్యల, మీ బిడ్డల ద్వారా సమస్యల, మీ ఉద్యోగ రీత్యా సమస్యల, మీ వ్యాపార రీత్యా సమస్యల, అవన్నీ నిర్మూలన కావాలంటే యేసు ప్రభుల వారిని అంగీకరించండి. యేసు ప్రభు వారు వాటన్నిటి నుండి మీకు విముక్తిని కలుగజేస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలమందు యేసు ప్రభుల వారు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా, దయచేసి మెలకువగా వినండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ప్రియమైన వారులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాడయందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఈ లోకములో అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన వారులారా, మన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుల వారిని ఈ లోకములో మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన వారులారా, యేసు ప్రభుల వారు మన కొరకు ఆ కల్వారి శిలువలో మరణించి తిరిగి లేచిన దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, మనము చేసిన అతిక్రమములు, మనం చేసిన పాపముల ద్వారా ఆయన కల్వారి శిలువలో మరణించి మన కొరకు తిరిగి లేచిన దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, మీ కుటుంబంలో మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి దుఃఖం ఉన్నా మీరు యేసు ప్రభువుని ఆశ్రయించండి. ఈ ఉదయకాలం మందు యేసు ప్రభువుని ఆశ్రయించనచో మీకు సమాధానం కలుగుతుంది. ప్రియమైన వారులారా, మీ కుటుంబాన్ని వెలివేసి ఉన్నారా? మీ దరిద్రతను చూసి మీ బంధువులు, మీ మిత్రులు, మీ స్నేహితులు మిమ్మల్ని వెలివేసి ఉన్నారా? ఆ దుఃఖముతో, ఆ వేదనతో మీరు బాధపడుతున్నారా? మీరు బాధపడిన అవసరం లేదు. ప్రియమైన వారులారా, దరిద్రతలో ఉన్న వారిని లేవనెత్తడానికే, దుఃఖములో ఉన్న వారిని ఓదార్చడానికే ఈ లోకంలో యేసు ప్రభు వారు జన్మించి ఉన్నాడు. ప్రియమైన వారులారా, మీరు ఎవరైనా తాగుడుకు అలవాటయ్యి ఆ తాగుడు వ్యసనము ద్వారా మీ కుటుంబంలో అందరూ కన్నీళ్లు చిందుతున్నారా? భార్య బిడ్డలు నిన్ను వెలివేసి ఉన్నారా? భార్య బిడ్డలని చూడకుండా మీ భర్త, మీ కొడుకులు, మీ నాన్నగారు అందరూ మిమ్మల్ని వెలివేసి ఉన్నారా? అటువంటి వారు ఉంటే యేసు ప్రభువుని నమ్ముకోండి. వెంటనే ఆ దుష్ట త్రాగుడు అలవాటు నుండి యేసు ప్రభు నిర్మూలన చేసే దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, మాట్లాడుతున్నా నేను కూడా ఒకప్పుడు ఆ త్రాగుడు అలవాటుకు బానిసయ్యి కుటుంబంలో ఉన్న వారందరూ నన్ను వెలివేశారు, బంధువులు వెలివేశారు, మిత్రులు వెలివేశారు. అటువంటి సమయంలో యేసు ప్రభువు వారు నన్ను చేయి విడకుండా ఆయన పట్టుకున్నాడు. ప్రియమైన వారులారా, నేను మరణ పర్యంతం వరకు నీతో కూడా ఉంటాను. తల్లి గర్భములోనే నేను నిన్ను కనుగొన్న దేవుడు, తల్లి గర్భములోనే నేను నిన్న ఎంచుకున్న దేవుడు. అటువంటి నా బిడ్డని నేను సాతానుకు అప్పచెప్పను. ఈ త్రాగుడాలు వాటి నుండి విముక్తి చేయాలని నన్ను శుద్ధీకరించి నన్ను తన బిడ్డగా వాడుకుంటున్నాడు. ప్రియమైన వారులారా, యేసు ప్రభుల వారు మిమ్మల్ని కూడా అటువంటి సమస్యల నుంచి లేవనెత్తాలంటే మీరు కూడా యేసు ప్రభుల వారిని విశ్వాసించండి, అంగీకరించండి. యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభువే నిజమైన రక్షకుడు, మిమ్మల్ని రక్షించే దేవుడు. మరి యొక్క దేవుడు ఎవరు మిమ్మల్ని రక్షించుడు. ప్రియమైన వారులారా, ఎటువంటి దుష్ట శక్తుల ద్వారా, ఎటువంటి అంధకార చీకటి శక్తుల ద్వారా, పిల్లి శూన్యము ద్వారా, మంత్ర శక్తుల ద్వారా బాధపడుతున్న వారిని కూడా యేసు ప్రభువుల వారు విడుదల చేసి ఉన్నారు. ప్రియమైన వారులారా, 2000 సంవత్సరాల క్రితము మన కొరకు ఆయన ఈ లోకములో పుట్టి, ఈ లోకములో జన్మించి ప్రభువుల వారు అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి ఉన్నాడు. గుడ్డి వారిని, కుంటి వారిని స్వస్థపరిచి ఉన్నాడు. రక్తస్రావం స్త్రీని స్వస్థపరిచి ఉన్నాడు. అనేక మందికి రక్షణ కలిగించిన దేవుడు. ప్రియమైన వారులారా, వింటున్న వారందరూ రక్షింపబడాలని ఈ లోకములో యేసు ప్రభువుల వారు జన్మించారు. ప్రియమైన వారులారా, ఏ ఒక్కరు నశించడానికి, ఏ ఒక్కరు నరకానికి పోకుండా ఉండడానికి యేసు ప్రభువు వారు ఈ లోకంలో జన్మించి మనల్ని ఆ నరకములో నుంచి విముక్తి చేయడానికి యేసు ప్రభువు వారు ఈ ఉదయకాలం మందు మా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా,
యేసు ప్రభువుని నమ్మండి, మీ కుటుంబముకు సమాధానం కలుగుతుంది. యేసు ప్రభువుని నమ్మండి, మీ కుటుంబము రక్షణలో ఉంటుంది. యేసు ప్రభువుని నమ్మండి, మీ కుటుంబముకు వెలుగును, సమాధానాన్ని, శాంతిని కలుగజేస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக. அன்பார்ந்த